వెల్కమ్ టు హోమ్ మేడ్. ఈరోజు మనం ఆరెంజ్తో సి విటమిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం సి విటమిన్ ఆరెంజ్లో లెమన్లో ఎక్కువగా దొరుకుతుంది. కానీ మనకు ఆరెంజ్ లోపల ఉండే దాంతో పల్ప్ కంటే బయట ఉండే ఈ తొక్కతోని ఎక్కువగా సి విటమిన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. ఈ సి విటమిన్ వల్ల మనకు ముందుగా మనం దీని యొక్క తోలును తీద్దాం. ఈ సి విటమిన్ వల్ల ఏమవుతుందంటే బయట అయితే ఈ సి విటమిన్ చాలా ఎక్కువగా అమౌంట్కి దొరుకుతుంది. ఈ సి విటమిన్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ సి విటమిన్ వల్ల మనకు ఈవెన్ టోన్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి. ప్రతి ఒక్కదానికి ఈ సి విటమిన్ చాలా ఇంపార్టెంట్. ఫేర్ స్కిన్ కావాలన్నా కానీ మనకు సి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తొక్కునంతా మనం నీట్గా తీసేసుకుందాం. ఈ విధంగా మనం తొక్కనంతా తీసేసుకుందాం. ఈ తొక్కని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి దీన్ని పేస్ట్గా తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో దీంతోపాటు కొంచెం మనం రోజ్ వాటర్ను కూడా వాడుతున్నాం. ఈ రోజ్ వాటర్ను కూడా వేసి మిక్సీ జార్లో వేసి మనం దీన్ని మిక్సీ కొట్టుకుందాం. ఫస్ట్గా మేము దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేయాలి. చూడండి, ఇది గ్రైండ్ చేశాను. నేను కొంచెం రోజ్ వాటర్ వేసి గ్రైండ్ చేయడం అయినది. మీకు పొడిగా అనిపిస్తే ఇంకొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేస్తున్నాం. ఫ్రెష్గా ఉండి ఫ్రూటు దాంట్లో మనం రోజ్ వాటర్ బాగా వేసామంటే బాగా వస్తుంది. మీరు బాగా ఫ్రూట్ను చాలా రోజులు ఎండబెట్టేసి అది బాగా డ్రై అయిపోయి స్కిన్ రావాలంటే మనకు దాంట్లో నుంచి జ్యూస్ అనేది రాదన్నమాట. ఇది ఫ్రెష్గా ఉంది. పైగా నేను రోజ్ వాటర్ కూడా యాడ్ చేశాను. కనిపిస్తుంది కదా, రోజ్ వాటర్ ఆ పక్క పెట్టింది. ఆ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా జ్యూస్ తీసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం పల్ప్ అంతా తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ పల్ప్ను అంతా పడేయకండి. దీంట్లో మనం ముల్తాని పెట్టి ఫేస్కు ప్యాక్గా పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కడిగేస్తే దీంట్లో మనకు ఉండే సి విటమిన్ ముల్తాని పెట్టి మనకు బాగా ఫేస్ క్లీన్ అయ్యి కొంచెం గ్లోగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఏం చేయాలో చెప్తాను. ఎంత జ్యూస్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ని కలుపుతున్నాం. అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్ని కూడా ఇందులో వేస్తున్నాం. జస్ట్ ఒకటైతే చాలు. ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ వేస్తున్నాం. దీన్ని మీరు 2 టైప్స్గా వాడచ్చు. ఒకటి నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేయొచ్చు. మార్నింగ్ కూడా వాడచ్చు. అంటే నైట్ అండ్ మార్నింగ్ 2 టైమ్స్ ఈ సిరమ్ని మీరు వాడచ్చు. దీని బెస్ట్ రిజల్ట్ ఉండాలంటే మీరు దీన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్స్ వాడాలి. ఇలా చేసినట్టయితే బ్రైట్ స్కిన్ మీ సొంతం అవుతుంది. సన్స్క్రీన్ లోషన్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇది సన్స్క్రీన్ లోషన్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని అంటే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. నేను మీకు సన్స్క్రీన్ లోషన్ కూడా ఇంట్లో ఎలా తయారు చేయాలో చెప్తాను. మీకు కావాలంటే ఇలాగే ఈ స్ట్రెచ్చర్లోనే పెట్టుకోవచ్చు. లేదు మాకు క్రీమ్ స్ట్రెచ్చర్లో కావాలంటే ఇంకొక స్పూన్ అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, గట్టిగా అవుతుంది. క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని బాగా బీట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకుందాం. గ్లాస్ జార్ అయితే మీకు ఎక్కువ కాలం నిల్వ వస్తుంది.
చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. దీనివల్ల మనకు 1 or 2 టోన్స్ ఫేర్ వరకు వస్తుంది. సి విటమిన్ మన స్కిన్కు చాలా మంచిది. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. దీన్ని మనం జస్ట్ ఇలా తీసుకొని మన ఫేస్ మీద బాగా ఇలా రబ్ చేసుకుంటూ రాసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం కడగాల్సిన అవసరం లేదు. మీరు నైట్ అప్లై చేసి మార్నింగ్ కడుక్కోవచ్చు. దీన్ని ఏం కడగాల్సిన అవసరం లేదు, వాష్ చేయాల్సిన అవసరం లేదు.